అందరికీ నమస్కారం. రాష్ట్ర రాజకీయాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇంకా ఎన్నికలు 2 నెలలు కూడా లేని నేపథ్యంలో ఎవరికారు వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఇదే నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళారనే వార్త ఇప్పుడు రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఆల్రెడీ బీజేపీని కలుస్తున్నారనే వార్త అమిత్ షా ఆల్రెడీ రమ్మని కోరిన నేపథ్యంలో చంద్రబాబు గారు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో వెళ్తున్నారని తెలిసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి కలవాలని విశ్వ ప్రయత్నం చేసినా కానీ 2-3 రోజుల వరకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. కానీ ఈరోజు చంద్రబాబు గారికి స్వయంగా అమిత్ షానే అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మనటం. ఇదే సమయంలో చంద్రబాబు గారు ఢిల్లీలో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ రమ్మని ఏదైతే ఆదేశాలు వచ్చాయో కేంద్రం నుంచి, వెంటనే పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో అయితే ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలిసింది. అంటే ఇప్పటికే చంద్రబాబు గారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి అమిత్ షాను కలవబోతున్నారనే వార్త అయితే వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి, సర్వేలు ఎలా ఉన్నాయి అనే దాని మీద క్షుణ్ణంగా బీజేపీ అయితే ఒక అంచనాకు వచ్చింది. మన పురంధేశ్వరి కూడా మాట్లాడుతూ మేము జనసేనతో పొత్తులోనే ఉన్నామని చెప్పి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అంటే జనసేన బీజేపీ కలిసే ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయని అయితే మనకైతే అర్థమవుతుంది. అయితే కేవలం సీట్ల విషయంలో మాట్లాడటానికే వెళ్ళారా, లేదా బీజేపీ జనసేన కలిసి తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం కోసం వెళ్ళారా దాని మీద ప్రస్తుతానికైతే స్పష్టత లేనప్పటికీ వీరిరువురు ఢిల్లీ వెళ్ళారు అనే వార్త ఏదైతే ఉందో అది వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా హోరెత్తుతున్న అంశం ఇదే. ఆల్రెడీ చంద్రబాబు గారు అక్కడ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రమ్మని అమిత్ షా పిలుపునివ్వటం, వెంటనే రేపు అమిత్ షాను కలిసిన తర్వాత అన్నీ ఓకే అయితే అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవల ఆ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆ వైసీపీ మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నారు, మనం చూసింది. అయితే బీజేపీ కలిసి వస్తుందా లేదా అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు. బట్ ఈ రోజైతే ఒక క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా టీడీపీ జనసేన బీజేపీ కలిసి రానున్న ఎన్నికల్లో వస్తాయనే అనుమానం అయితే వైసీపీలో మరింత బలపడింది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశంగా మారింది. ఇప్పుడు కన్నా బీజేపీ కూడా కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవకాశాలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. బీజేపీతో ఓటు షేర్ సంగతి కాసేపు పక్కన పెడితే ఎన్నికలు జరిగే సమయంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహారం దగ్గర నుంచి ఎన్నికల లెక్కింపు వరకు కూడా అనేక వ్యవహారాలు కేంద్రం మీద ఆధారపడి ఉంటాయి. సో ఆ సపోర్టు జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందని చెప్పి గతంలో భావించాడు. బట్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తుతో కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ సపోర్ట్ కూడా లభించే అవకాశం లేదు. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి కేంద్ర పెద్దలను కలవడానికి వెళ్ళారు అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు చంద్రబాబు గారి నివాసానికి వచ్చి ఈ సీట్ల మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. దాదాపుగా సీట్ల సంఖ్య అలాగే పోటీ చేయబోయే సీట్ల మీద దాదాపుగా ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఇదే సమయంలో బీజేపీ కనుక కలిసి వస్తే మరి సీట్ల విషయంలో మరి ఏమైనా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీని మీద అసలు ముందు ఒక అవగాహన రావడం కోసమే ఢిల్లీ వెళ్ళారని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టని అంశంగా మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇరువురు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవటం, మరి కలిసిన తర్వాత ఏ విధమైన మార్పులు జరుగుతాయి, మరి వచ్చిన తర్వాత అమిత్ షాతో ఏం మాట్లాడారనే విషయాలు అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు గారు కానీ చెప్తేనే కానీ తెలిసే పరిస్థితి లేదు. మొత్తానికి రానున్న ఎన్నికల నేపథ్యంలోని ఈ కలయిక అనేది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది.